హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిది ఓజీ. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. కొంచెం ఈ వీడియో కొంచెం చిన్న కామెడీగా ఉంటుంది. ఈ వీడియో వల్ల చాలామంది కనెక్ట్ అవుతారని అనుకుంటాను. అదేంటంటే, నాకు నా లైఫ్లో జరిగే ఒక చిన్న మూమెంట్, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, అంతా స్టడీ అంతా అయిపోయింది, మనం ఏదో ఒక జాబ్ చేయాలి కదా, జాబ్ చేయాలి కదా అనుకొని మనం ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రైవేట్ జాబ్లో అయితే జాయిన్ అవుతాం. ప్రైవేట్ జాబ్లు మన దగ్గరలో ఉండవు కాబట్టి ఏదో ఒక వైజాగ్, హైదరాబాద్ వెళ్ళి మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఒక 12,000 వస్తే ఒక 2,000 ఖర్చు పెట్టుకుని 10,000 ఇంటికి ఇవ్వచ్చు, దాచుకోవచ్చు, ఏదైనా చేసేవచ్చు అని ఫీల్ అవుతాం. ఓకే, బాగుంటుంది అనుకోవడానికి. కాకపోతే అక్కడ మనకి 2,000 ఖర్చులకు ఉండి 10,000 మిగులుతుంది అనుకుంటాం. కాకపోతే 10,000 ఖర్చులకు వెళ్తాయి, 2,000 మిగులుతుంది. అది కంపల్సరీగా నేను చెప్తాను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్. దాని తర్వాత సరేలే, మనకి అంత దూరం వెళ్ళి మనమే పీకుతాంరా బాబు, మన ఊరిలోనే ఏదో ఒక 5,000కో 6,000కో ఉద్యోగాలు దొరుకుతాయి. లేదు, కొత్త కంపెనీలు వస్తున్నాయి, 10,000 దాకా ఇస్తారు, 12,000 దాకా ఇస్తారు, 15,000 దాకా వస్తాయి. మా పరిశ్రమల గురించి చెప్తాను. ఏ పరిశ్రమలు ఉండవు. ఏదో బట్టల షాప్ ఒకటి, ఒక సెల్ పాయింట్ ఒకటి, ఏదో గట్టిగా మాట్లాడితే ఒక షాపింగ్ మాల్ పెద్దది, లేదా ఒక మార్ట్ లాంటివి ఒక 2-3 ఉంటాయి. దాంట్లో ఏంటంటే, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బట్టల షాప్లో జాయిన్ అవ్వం, మన ఈగో బట్టల షాప్లో జాయిన్ అవ్వం, తక్కువ శాలరీ ఇస్తారు కదా అంటారు. సెల్ పాయింట్లో జాయిన్ అవ్వం, ఎందుకు, మనకు ఆ వర్క్ రాదు. ఓకే, లేదు ఒక పెద్ద మార్ట్ ఉంది, దానికి మనం వెళ్తాను అని ఒక న్యూస్ వచ్చేసరికి, ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ఒక న్యూస్ వచ్చేసరికి బయలుదేరిపోతాం. అంటే ఇది ఒక జాబ్లో ఫీల్ అవుతాం. ఏదో ఇంటర్వ్యూలు అంటారంటే, నేను అంతే. ఇంటర్వ్యూ ముందు రోజు ఇంటర్వ్యూ అని చెప్పారు, నెక్స్ట్ రోజు నేను ఎలాగెళ్ళానంటే, మనం చేసిన దానికన్నా ప్రైవేట్ ఉద్యోగం లాగా కాదు ఇది పెద్ద కంపెనీ, ఇది తక్కువ వర్క్ ఉంటుంది, మనకి ఎక్కువ శాలరీ ఇస్తారు, చూడడానికి డిగ్నిఫైడ్గా కనిపిస్తాం, మన అక్కడ నుండి వచ్చి మన ఇంటికి వచ్చేసరికి ఒక ఆఫీసర్ లాగా ఫీలింగ్ వస్తుంది అనుకుని మనమైతే బయలుదేరుతాం. నా స్టోరీ ఇక్కడ నుండి స్టార్ట్. నేను అలాగే వెళ్ళాను. ముందు రోజు మా అమ్మకి చెప్పా, ఫోన్ చేసి, అమ్మ ఇలా ఇంటర్వ్యూ కానీ, ఓకే, ఇంటర్వ్యూ అంటే అందరూ మామూలుగా వచ్చేస్తారు నాన్న, ఇవి నువ్వైతే ఇన్షర్ట్ వేసుకొని మంచి అఫీషియల్గా ఫార్మల్స్ వేసుకొని వెళ్ళు, షూ గట్టయ్యి అని చెప్తే, నేను నీట్గా బయలుదేరిపోయి వెళ్ళాం. తెల్లవారు 9 అయ్యేసరికి రెడీగా ఉన్నాం. చూసేసరికి అది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకే, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, గట్టిగా ఉంటుంది, ఇది ఏదో కంపెనీ అనుకొని వెళ్ళాను. వెళ్తే అక్కడ లైన్ ఒక దాదాపుగా ఒక 20-30 మంది లైన్ ఉన్నారు. అక్కడ ఒక సారు ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఓకే, గ్రేట్ రా, నేను ఇలాంటి ఒక దగ్గర నేను పని చేయబోతాను అని గొప్ప హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే నా దగ్గరికి వచ్చేసరికి అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయి, నా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటానంటే, అందరిని ఇంటర్వ్యూ చేసాము, కాకపోతే ఎక్కువ స్టడీ ఉండడం వల్ల ఒక అతనికి ఈ జాబ్ అయితే వచ్చింది, ఒకటే జాబ్ అది అతనికి వచ్చింది అని అన్నారు. సర్లే, నేనేం చేయాలరా, ఇంతసేపు ఖాళీగా ఉన్నాను, కొన్ని రోజులు మళ్ళీ ఖాళీగా ఉండాలనుకొని బాధపడతాను. ఓకే, అంత అయిపోయింది అన్నాను కదా, నైట్ బాధపడతాను చెప్పాను కదా. ఆ ఎక్కువ స్టడీ ఉన్న అబ్బాయికి ఇచ్చారని, ఆ అబ్బాయి నుంచి కొన్ని కారణాల వల్ల అతను బీటెక్ చేశాడు. ఆ బీటెక్ చేసి ఈ జాబ్కి వచ్చినంత పెద్ద మంచి కంపెనీ, మంచి జాబ్ అనుకొని నేను కూడా ఫీల్ అయ్యాను. అతను ఏం చేశాడంటే, బీటెక్ చేసి వేరే రూట్లో వెళ్దాం అనుకొని ఇటు ఒకసారి చూద్దాం అనుకొని వచ్చాడట. ఎందుకో నచ్చక అసలు ఫస్ట్ రోజు కూడా వెళ్ళకుండా అతను మానేసాడు. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు, నేను. ఒక 30 మందిలో 25-30 మందిలో అతని తర్వాత నేను సెకండ్ దీనిలో వస్తే ఫోన్ చేశారు, బ్రో ఇలాగా మీరు వచ్చారు కదా నిన్న, ఒకసారి రండి, మీరు డైరెక్ట్ డ్యూటీకి వచ్చేయండి రేపటి నుండి అంటే. ఆ నైట్ ఫోన్ చేస్తే నేను మరి గొప్ప అయిపోయి, ఓడి బాబు దేవుడు నాకు మరి మామూలు లేదు, ఇలాంటి జాబ్ మళ్ళీ దొరకడమే కష్టం, అలాంటిది ఒకటికి ఇచ్చిన తర్వాత కూడా అతను వెంటనే మానేసి నాకు వచ్చిందంటే మంచి గర్వంగా ఫీల్ అయ్యాను. దిగాను రంగంలోకి. ఏది ముందు రోజు ఎలాగైతే వెళ్ళానో, ఇన్షర్ట్, షూ, మంచి స్వెట్స్, బెల్ట్, టక్కు గట్ట వేసుకొని ఎలాగైతే వెళ్ళానో అలాగే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బొమ్మ ఎలా కనిపించిందంటే, నేను ఊహించిందంతా కంప్యూటర్స్, ఏసీ, మొత్తం అఫీషియల్గా రూములు గట్టా ఉంటాయి అనుకుంటే, ఆ ఫస్ట్ రోజే నేను ఒక కేజీఎఫ్ సినిమాలో ధూళ్ళుండి బయటకు వస్తాడు కదా యశ్, అలాగ వెళ్తాను అనమాట. ఏంట్రా జాబు అని అంటే, మన హౌస్ కీపర్స్ ఉంటారు కదా, అంటే తప్పు కనకూడదు, క్లీన్ చేసేవాళ్ళు ఇవన్నీ చేసే వాళ్ళకి నేను సూపర్వైజర్ అనమాట. ఒక 10-15 మందికి నేను సూపర్వైజింగ్ చేయాలని అన్నారు. సర్లే, నేను చెయ్యను కదా, సూపర్వైజింగ్ కదా, చేయిస్తాను అనుకొని నేనైతే హ్యాపీగా ఒక 4 రోజుల వరకు బాగానే అవన్నీ చేయించాను.
చేయిస్తాను. అంత శాలరీ కూడా కొంచెం కొంచెంగా పడుతుంది, అప్పుడే రాదు, ఇంకా 3 నెలలు ఆగాలి, ఇది పర్మనెంట్ అవ్వాలి కదా డ్యూటీ అంటే, ఇది పర్మనెంట్ కాదా, ఇంత ఇంటర్వ్యూ చేసి ఇది పర్మనెంట్ చేయలేదా అని నేనైతే కొంచెం అలాగా డీలా పడిపోయి ఒక 2-3 నెలల్లో శాలరీ అందుకోకుండానే పని చేశా. ఇక్కడ వరకు ఓకే. తరువాత ఒక 2 నెలలు శాలరీ వేశారు. ఎక్కడ ఆ 8,000 అనుకోండి, 16,000 పెట్టారు. 12,000 15,000 అన్నారు. ఇదేంటి 8,000 వేసారంటే, ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు ఇలాగే ఉంటుంది, తర్వాత వస్తాయి మీకు బిల్లులు వస్తాయి అని అన్నారు. సర్లే తర్వాత వస్తుందిలే, పర్మనెంట్ అయిన తర్వాత శాలరీ బేస్డ్ పడుతుంది, వీళ్ళు ఇచ్చేది ఏంటి అనుకుని కామ్గా ఉన్నా. కొన్ని తగులుగా అయితే స్టార్ట్ అయ్యాయి. ఎలాగా, ఇప్పుడు సూపర్వైజింగ్ అంటే అందరికీ సమానంగా పనులు పెట్టాలి. కొందరు అలా చేసినా సరే, కొందరు ఏంటంటే పనులు చేయకుండా ఖాళీ కూర్చుంటారు. అలా ఖాళీ కూర్చోడం వల్ల ఏంటంటే అతను ఖాళీ కూర్చొని నాకెందుకు ఎంత పని అప్పు చెప్పావు అని చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా అలాగే అంటారు. ఆవిడ ఎందుకు అడుగుతుంది, మీకు అందరికి లేని బాధ ఆవిడకి ఎందుకు, వాళ్ళు తగులు అడుగుతుంటే ఆ మధ్య నేను దూరడం, నాకు సూపర్వైజర్ ఏటే మనిషినే కదా నా మీద పడిపోవడం, గొడవలు అయిపోయింది. అంత అయిపోయింది. ఒక 3-4 నెలలు అయిపోయిన తర్వాత అక్కడున్న మేనేజరు ఏం చెప్పాడు, బాబు ఇక్కడ నుండి సూపర్వైజర్లు అవసరం లేదు, ఓన్లీ హౌస్ కీపర్సే ఉండాలి, ఆ రూల్ అయితే పెట్టారు. ఆ రూల్ పెట్టిన తర్వాత నేనైతే మళ్ళీ ఓడి అమ్మ బాగానే ఉంది కదా, ఇప్పుడు వరకు పర్మనెంట్ చేస్తారు ఇది అన్నారు, ఇది ఎందుకు మళ్ళీ స్టార్టింగ్ లోనే మళ్ళీ ఇలాగ 3 నెలలు అయిన తర్వాత వెంటనే తీస్తారని చెప్పి మళ్ళీ హ్యాపీగా మళ్ళీ సరే అవకాశం ఉంటే ఏదైనా పిలుస్తాంలే అని అన్నారు. ఓకే, మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ 3 నెలలు ఖాళీ తర్వాత మళ్ళీ కొంతమంది స్టేటస్లు పెట్టారు అనమాట అక్కడ ఉండి పనిచేసిన వాళ్ళే. ఇవి సరే హౌస్ కీపింగ్ సూపర్వైజర్లు కాదు, హౌస్ కీపింగ్ కాదు, మన దాంట్లోనే క్యాషియర్ దీంట్లో తీస్తాను, ఇంటర్వ్యూలో ఉంటున్నాయంటే, అబ్బా మళ్ళీ ఓకే, అవన్నీ పోనైతే ధూళ్ళలోనే ఇవన్నీ పని చేయాలి, మనం ఇలాంటి తగులు పాడలేము, ఇదైతే హ్యాపీయే, క్యాషియర్ జాబ్ సూపర్ అనుకొని మళ్ళీ పేపర్లు పట్టుకొని మళ్ళీ ఇంటర్వ్యూ అయితే మనకెట్లేదు, ముందు నుండి క్యాండిడేటే కాబట్టి, తెలిసిన క్యాండిడేట్ కాబట్టి మనకి జాయిన్ చేసుకుంటారు. ఓకే బాగుంది, మళ్ళీ జాయిన్ అయ్యా. ఈసారి గట్టిగా గట్ట వేసి మంచి ఆఫీసర్ లాగా మళ్ళీ ఎప్పుడు అంతే, ఏ ఆఫీసర్లా బయలుదేరిపోయి వెళ్ళడమే ఒకటే మనకు పని. తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళేసరికి మళ్ళీ సిస్టమ్ ముందు వర్క్ అన్నారు. సూపర్ అంటే బిల్లులు కొట్టడం అనమాట. క్యాషియర్ అంటే వస్తారు కదా షాపింగ్ మాల్లో, బిల్లులు కొట్టండి, బట్టలు పట్టుకుంటే బట్టలు కొట్టండి బిల్లు, ఆ బిల్లులు కొట్టే ఒక క్యాషియర్ నేను. అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత చాలా హ్యాపీగా సాగుతున్న జీవితంలో మళ్ళీ కొన్ని గొడవలు. ఎలాగంటే ఫాస్ట్గా కొట్టాలి బిల్లు, అది అయిపోయింది. మంచి ఆన్లైన్ పేమెంట్లు చేయాలి, అది అయిపోయింది. ఏదో ఒక మాటలు అలాగ అవుతుంటుంటాయి. మనకి మేనేజర్లో మనకు ఒక 100% వర్క్ ఇస్తే అది మనం పూర్తి చేసినా కానీ వెళ్ళిపోతాం రా ఇంటికంటే పంపరు. ఆడెవడో చేయలేదు, ఆడి కోసం ఉండు, ఆడి పని కూడా సాయం చేయి అంటారు. అటువంటి సిచ్యువేషన్లు ఎన్నో జరిగాయి. మనమైతే కామ్గా ఉండే పర్సనాలిటీ అయితే అసలు కాదు. అలాగా చాలా జరిగాయి, అయిపోయింది. సర్లే ఏదో చేయాలి కదా, అన్నిటి దారి ఇలాగే ఉంటుంది, ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి కాదు అనుకొని కామ్గా బిల్లులు కొట్టే టైంలోన కొంతమంది కస్టమర్లు వస్తారు. ఏదో చిన్న తప్పే కాదు అది అసలు, యాక్చువల్గా కావాలని తగువాటానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలాగంటే, ఏడ్రా బాబు అలాగా ఆ అబ్బాయి ముందు కొట్టాను, అది ఎందుకంటే సార్ అది ఒకటే కదా సార్, ఒక బిల్లు అయిపోతే వెంటనే పడదాం కదా, లేదు అంటే ఎలాగుంటుంది, వెయిట్ చేయలేరనమాట. ఒక 2-3 గంటలు షాపింగ్ మొత్తం తిరుగుతారు కానీ ఒక 2-3 నిమిషాలు కూడా క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి వెయిట్ చేయలేరు. అలాంటి జాబుల్లో నేను చేశా. అయితే ఓకే, వాళ్ళని అనుకుంటా కామ్గా ఉండిపోతాం. వాళ్ళకి ఎలుకు తొంతారు, నీకు ఎలాగ పెంచారా ఇంట్లోనా, ఇలాగేంటి పెద్దోళ్ళు రెస్పెక్ట్ ఉందో తెలియదు అనేసరికి మనకు మండి తెలిసిందే కదా. అయితే అలాంటి తగులాడి ఆడి మన మేనేజర్లు కానీ సారీలు చెప్పే వాళ్ళకి నేను అసలు తగ్గేదేలే అనుకొని పెద్ద పుష్పరాజులాగా మనం ఏదో చేసుకొని రిజైన్ అయితే పెట్టాను. రిజైన్ పెట్టేసి ఒక 1 నెల రోజులు నోటీస్ పీరియడ్ చేసి అంతా అయిపోయింది. డ్యూటీ నుండి బయటకు వచ్చాం. 2-3 రోజులు హ్యాపీగా పడుకొని 4వ రోజు ఆలోచించాను, అబ్బా మీకు కూడా గుర్తొస్తూ ఉంటుంది, ఇది మీకు కనెక్ట్ అవుతుంది, కొంచెం సింక్ అవుతుంది, ఆలోచించండి. 4వ రోజు ఆలోచించాను, దీనికోసమా నేను రికమెండ్ చేసిన వాడికి బిర్యానీలు ఏది కావాలంటే అది ఇప్పించి, దీనికి ఇంటర్వ్యూలు మళ్ళీ ఇవన్నీ చేసి ఈ డ్యూటీల కోసమా మనం వెళ్ళాము అని అనిపించద్దు. ఇప్పుడు ఇంకో ప్రైవేట్ కంపెనీలో కూడా నేను ఇప్పుడు వెళ్ళాలంటే మళ్ళీ అదే ప్రాసెస్, కానీ అక్కడ పని కూడా ఇలాగే ఉంటుంది, ప్రెజర్ కూడా ఇలాగే ఉంటుంది. దీన్ని బట్టి నీతి ఏంటంటే, మంచి కంపెనీలో జాయిన్ అవ్వండి, నాలాగా ఏది పడితే అది దూరిపోకండి. ఏదో ఒకటి కాదనుకొని దూరిపోతే మనకు సరదా తీరిపోద్ది. మానేయాలన్నా ఒక 1 నెల రోజుల ముందు నోటీస్ పీరియడ్లో ఒకటి ఇవన్నీ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకొని జాయిన్ అవ్వండి. ఇదే మీకు నేను ఇచ్చే సలహా. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈ వీడియో చూసి ఎంతమందికి సింక్ అయ్యిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ రావాలంటే
పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి. బై గైస్.